ఎలా ఉన్నారండి? బాగున్నారా? చిన్నప్పుడు జంగిల్ బుక్ అనే మూవీ వచ్చిందండి 2003 ఆ టైంలో ఇండియాకి. అప్పుడు ఏ విధంగా ఒక కుర్రోడు మోగ్లీ అనే ఒక చిన్న బాబు అడవిలో తప్పిపోయినప్పుడు అడవిలో జంతువుల మధ్యలో ఏ విధంగా నడుచుకుంటాడు, ఆ జంతువులు ఎలాగా మనోడిని టేక్ కేర్ చేస్తాయి అనే విషయం బట్టి ఈ మూవీ సాగుతూ ఉంటుంది అనమాట. సో మీకు చాలా మంది చూసే ఉంటారు. లాస్ట్ లో ఇదంతా అయిపోయాక మోగ్లీ చెట్టు మీద నుంచి అలాగా ఉన్నప్పుడు పక్కన పల్లెటూరు నుంచి ఒక అమ్మాయి వచ్చి, శాంతి అనే అమ్మాయి వచ్చి ఆ కాలువలో నీళ్లు చేదుకోవటానికి బిందు తెచ్చుకుంటారు. ఈలో మోగ్లీ అన్ని గమనించి ఆ అమ్మాయిని ఇలా ఉంగి చూసేసరికి ఆ అమ్మాయి సడన్ గా అలా తిరిగి భయపడిపోయి ఆ అడవి మనిషి మోగ్లీని చూసి బిందుని పడేసి పారిపోద్ది. ఈలో మోగ్లీ ఆ బిందుని పట్టుకొని వెళ్దామా వద్దా, ఏం చేద్దాం అనే అనే ఆలోచనలో ఉండేసరికి వెనకాల బేర్ లేకపోతే బలు, బగీరా అదొక పులి జాతిలో ఒక ప్యాంథర్, ఈ రెండు అక్కడ నించొని రెండు సైకిల్ చేస్తూ ఉంటాయి. బలు ఏమో తిరిగి వచ్చేయి, కమ్బ్యాక్ కమ్బ్యాక్, నా దగ్గరికి వచ్చే, ఇది కదా మన ఇల్లు, ఇక్కడ ఉందాం అంటది. బగీరా ఏమో నువ్వు మనిషివి, నువ్వు అక్కడ చెందినవాడివి, గోవాన్ గోవాన్, వెళ్ళిపో మీ ఊరికి, మీ పల్లెటూరికి వెళ్ళిపో, మీ మనుషులు ఉంటారు వాళ్ళు అంటా ఉంటాడు. ఆఖరికి మోగ్లీ అటు ఇటు ఆలోచించి ఆఖరికి మనుషుల దగ్గరికి వెళ్ళిపోతాడు. మోగ్లీ తీసుకున్న నిర్ణయం మంచిదో సరైందో నాకు తెలియదు, కానీ మనలో కూడా చాలా మంది ఇట్లాంటి నలిగిపోయే నిర్ణయాల మధ్యలో చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటామండి. ఈ ఉద్యోగంలో జీతం ఎక్కువ ఇస్తున్నారు కానీ వెళ్దామా వద్దా, వివాహం అంటున్నారు ఈ అమ్మాయిని చేసుకుందామా వద్దా, బయటికి వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అంటున్నారు కంట్రీని విడిచిపెడదామా వద్దా, లేకపోతే ఇట్లాంటి చాలా నిర్ణయాల్లో మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన జ్ఞానం చెప్పున నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే నేను చెప్పే ఒకే ఒక్క సలహా, మనము అడగగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడండి. అన్ని విషయాల్లో అయ్యా నువ్వేమంటావు, అయ్యా నీకు ఇష్టమేనా, అయ్యా నీ చిత్తమేంటి, అయ్యా నువ్వేం చేయాలనుకుంటున్నావు అని ఆయన అడిగితే ఆయన సలహా ఇస్తాడు, ఆయన నడిపిస్తాడు. అయితే మనం ఈ మోగ్లీ విషయంలో మనం ఏమనుకుంటామంటే ఆడు సరైన డెసిషనే తీసుకున్నాడు, ఆడు మనుషుల దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి, మనిషి కాబట్టి మనుషులలో ఒక్కడిగా ఎదిగిపోతాడు అనుకుంటాం. కానీ ఒక వింతైన విషయం ఏంటంటే ఈ జంగిల్ బుక్ అనే సినిమా నిజ సంఘటనను బట్టి తీసిందండి. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. కిప్లింగ్ అనే ఒక రచయిత ఈ కథని నిజ సంఘటనను ఆధారం చేసుకొని రాశాడు. ఇది 1867 1867లో వేటగాళ్ళు ఉత్తరప్రదేశ్ బలాన్షూర్ అనే గ్రామం అనే అడవి ప్రాంతం. అప్పుడు అదంతా అడవిలో వేటగాళ్ళు వేట కోసం వెళ్ళినప్పుడు ఒక గుహలో జింకలా కనపడేసరికి, జింకేమని వెళ్ళేసరికి తోడేళ్ల మధ్యలో ఒక బాబు 8 ఏళ్ల వయసున్న అబ్బాయి అలా కూర్చొని ఉండడం చూశారంట. ఇదేంటి ఇక్కడ ఉన్నాడని ఆ తోడేళ్ల మధ్యలో నుండి దీనా సరిచార్ అనే వ్యక్తిని మనుషుల మధ్యలో తీసుకొచ్చేస్తారు. సరే ఈలోపు ఒక ఆర్ఫనేజ్, సికిందర్లో ఆగ్రాలో ఒక ఆర్ఫనేజ్ ఉంటే మిషనరీల మధ్యలో అబ్బాయి పెరిగినప్పుడు 35 వరకు పెరుగుతాడండి. ఈలోపు సైంటిస్టులు చాలా రీసెర్చ్ చేసి ఈ అబ్బాయికి మాటలు నేర్పాలి, ఈ అబ్బాయి ఏ విధంగా 8 ఏళ్ళు తోడేళ్ల మధ్యలో బతికాడో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించారు. కానీ ఆ అబ్బాయికి మొట్టమొదటిగా మాటలు రాలేదు 35 సంవత్సరాల్లో. రెండవది ఏమైందంటే 4 కాళ్ళ మీద నడిచేవాడిగానే ఆ పచ్చి మాంసాన్ని కనీసం ఆ డేక్షోలో కాకుండా కింద వేసుకొని తినేవాడిగా, అంతేకాకుండా నైట్ ఎవ్రీ మిడ్ నైట్ వాళ్ళ ఫ్యామిలీని పిలిచేటోడంట. హౌల్ చేస్తా ఫ్యామిలీని పిలుస్తా ఏడుస్తా మూలుగుతూ ఉండేవాడట. మనుషుల్ని చూసినప్పుడల్లా స్నార్లు చేస్తూ అరుస్తూ ఒక క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉండేవాడిగా ఉండి 35 ఏళ్ళకి ట్యూబర్కులోసిస్ వచ్చి చచ్చిపోతాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సైంటిస్ట్ ఏమంటారంటే హీ కుడ్ హ్యావ్ లివ్డ్ లాంగర్ ఇఫ్ హీ వాజ్ ఇన్ ద జంగిల్. ఒకవేళ ఆ వ్యక్తి కానీ అడవిలో ఉంటే ఇంకొంతకాలం బతికేటోడేమో అంటారు. ఇప్పుడు చెప్పండి, మోగ్లీ సరైన నిర్ణయం తీసుకున్నాడా లేదా? డిజ్నీ మూవీలో మంచిగానే ఎండింగ్ చూపిస్తారు, కానీ నిజ జీవితంలో మోగ్లీకి జరిగింది చాలా దారుణమైన మరణం అండి. జాగ్రత్త. చాలాసార్లు మనం తీసుకునే నిర్ణయం మంచిదే కదా,
నాకు మంచి జరుగుతుంది కదా, నా జీవితం ఎదుగుతుంది కదా, నా జీవితం ఆశీర్వదించబడుతుంది కదా, నా జీవితంలో నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా లేకపోతే కుటుంబ పరంగా ఆశీర్వాదకరంగా నేను ఉంటాను కదా అనే తీసుకుంటామేమో. కానీ సమ్టైమ్స్ దే లీడ్ టు డిస్ట్రక్షన్. కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా జరగవు. కొన్నిసార్లు అరే ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందే అని లేటర్ ఆన్ మనం బాధపడే వారంగా ఉంటాం. ఈరోజు అందుకే సొలొమోను కూడా దేవుని దగ్గర నుంచి జ్ఞానం కోరుతాడండి. ప్రపంచంలోనండి అందరికంటే గొప్ప జ్ఞానిగా ఉంటాడు, కానీ ఆ జ్ఞానంతో నేను జ్ఞానంగా నిర్ణయాలు తీసుకుంటా అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క జ్ఞానం కోరుకోకుండా తన యొక్క సొంత నిర్ణయాలు తీసుకున్నాడో, తను మాత్రమే కాదు కానీ ఇజ్రాయేలు వంశాన్ని అంతటిని విగ్రహారాధన వైపు తిప్పేశాడండి. ఇజ్రాయేలీల వంశాన్ని అంతటిని దేవుని నుండి దూరపరచడానికి మూల కారకుడిగా మారిపోయాడు. ఇజ్రాయేలీల యొక్క హృదయాన్ని దేవుని నుండి దూరపరచడానికి మూల రాజుగా మారిపోయాడు సొలొమోను. దావీదు కుమారుడు ఎంత జాగ్రత్తగా పెరిగినప్పటికీ తన సొంత జ్ఞానంతో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తన జీవితము దేవుని నుండి దూరం అయ్యే దారుణ స్థితికి దిగజారిపోయింది. ఈరోజు మనం కూడా చాలా విషయాలు ఇలానే చేస్తామండి. మన సొంత నిర్ణయాలు తీసుకోవటం బట్టి ఎన్నో విషయాల్లో దేవుని నుండి దూరం అయిపోయిన సన్నివేశాలు లేవా? అందుకే ఈరోజు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్న 3 విషయాలండి. ఏ నిర్ణయం తీసుకున్నా అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా 3 జ్ఞాపకం ఉంచుకోండి. నంబర్ 1, అది దేవునికి ఇష్టకరంగా ఉందా? నేను తీసుకోబోయే నిర్ణయం, నేను తలపెట్టబోయే పని, నేను చేయబోయే ఈ క్రియ, నేను తీసుకోబోయే ఈ అడుగు దేవునికి ఇష్టమేనా? దేవుడు చూస్తే వావ్ హి టుక్ అ గుడ్ డెసిషన్ అంటాడా? రెండవది, దేవుని చిత్తానుసారమేనా? విల్ ఇట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్ ఇన్ ఎనీవే? ఇది దేవుడు చూసినప్పుడు, నేను ఈ కార్యం చేసినప్పుడు దేవుడి చిత్తానుసారంగా దేవునికి మహిమకరంగా ఉందా? ఏది అన్ని విషయాలు మహిమకరంగా ఎలా ఉంటాయి అంటారు చాలామంది. మీరున్న ప్రాంతంలో మీరు చేస్తున్న ఆ నిర్ణయాన్ని బట్టి దేవునికి తృప్తికరంగా, దేవునికి ప్రీతికరంగా, దేవునికి ఇష్టకరంగా ఉంటే అది దేవునికి మహిమ కలిగిస్తుంది. మూడవది, అత్యంత ప్రాముఖ్యమైనది, ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను దేవుని అడిగానా లేదా? డిడ్ ఐ ఆస్క్ గాడ్స్ హెల్ప్ వైల్ ఐ మేడ్ దిస్ డెసిషన్? అన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం అడగగలిగే దేవుడు మన తోడుగా ఉన్నాడు, ఆయన విని ఆయన సలహా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అనేది మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటామండి. ఏముందిలే ఈ నిర్ణయం సరైందే కదా, దేవుని ఎదుటి కూడా సరైంది అయి ఉంటుందిలే అనుకుంటాం. కానీ ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి, ఐ ఆమ్ చూసింగ్ దిస్ డెసిషన్, ఈ వ్యక్తిని చూస్ చేసుకుంటున్నాను, ఈ ఉద్యోగాన్ని చూస్ చేసుకుంటున్నాను, ఈ స్థలం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఈ పని తలపెట్టాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా? నీకు ప్రీతికరమేనా? నువ్వేమంటావు? నీ చిత్తం ఏంటి? ఇది అడిగితే దేవుడు ఖచ్చితంగా జవాబు ఏదో విధంగా అనుగ్రహిస్తాడండి. ఈ విషయంలో సమాధానమో, లేకపోతే ఆ విషయంలో కొంచెం గలిబిలో, లేకపోతే అది జరగకుండా ఆటంకాలు రావటమో ఏదో విధంగా జరుగుతుంది. మోగ్లీ తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోవటం సరైన నిర్ణయం అనుకున్నారు, కానీ మోగ్లీ ఆఖరికి ఆ విధమైన మరణం చెందాల్సి వచ్చింది తన నిర్ణయాన్ని బట్టి. మోగ్లీకి ఆ దినాల్లో దేవుడు లేడేమో, కానీ మనకు నిజ జీవితంలో, ఈ నిజ లోకంలో మనము అడగగలిగే సర్వాధికారైన దేవుడు మన పక్షాన ఉన్నాడండి. యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ ఆన్ యువర్ సైడ్, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ యాక్సెస్ టు హిమ్, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్, యూ కెన్ ఆల్వేస్ కమ్ టు హిమ్. మీకు దేవునితో, యేసయ్యతో సహవాసం ఉన్నంత కాలము ఆయన్ని మీరు ఏదైనా అడగటానికి మీకు యాక్సెస్ దేవుడు అనుగ్రహించాడండి. మనం ఆయన బిడ్డలుగా, మనము ఆయన రాజ్యంలో యువరాజులంగా, యాజక సమూహంలో గుంపుగా మనము ఆయనను ఏదైనా అడగటానికి మనకు దేవుడు ఆ ధన్యత, భాగ్యం ఇచ్చాడు. అబ్రహాము ఏ విధంగా బార్గెయిన్ చేస్తాడో చూస్తారు కదండి. అయ్యా కనీసం 50 మంది ఉన్నా రక్షిస్తావా? నాశనం చేయకుండా వదిలేస్తావా? 20 మంది ఉన్నా వదిలేస్తావా? 10 మంది ఉన్నా వదిలేస్తావా? లుక్ ఎట్ ద కాన్వర్జేషన్ దట్ అబ్రహాం హ్యాడ్ విత్ గాడ్. ఆ విధమైన సంభాషణ మనం కలిగి ఉండాలంటే అనుదినము దేవునితో మాట్లాడుకుంటూ ప్రతి నిర్ణయంలో దేవుణ్ణి మన జీవితంలో ఇన్వాల్వ్ చేసేవారుగా, ఇంటర్ఫియర్ చేయటానికి అనుమతించే వారంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈరోజు నుంచి మనం అది చేద్దామండి. ఏ నిర్ణయమైనా, అయ్యా నువ్వు ఈ నిర్ణయంలో ఉండాలి, నీ చిత్తమేనా, నీ ఉద్దేశమేనా, ఇది నీకు ఇష్టమేనా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి,
ఎన్నో విషయాల్లో మా సొంత నిర్ణయాలు తీసుకొని మా ఇష్టానుసారంగా మేము నడిచి నీ నుండి దూరం అయిపోతూ ఉన్నాం. అయితే ఈ దినం నుండి మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నామయ్యా. ఏ నిర్ణయమైనా నీకు ఇష్టమైనా నీకు ప్రీతికరంగా ఉంటేనే మేము ముందుకు కొనసాగుతాం. లేదంటే మాకు ఉన్న సమాధానాన్ని తొలగించేయండి, నీ వైపుగా మమ్మల్ని తీసుకెళ్ళమని సమస్తాన్ని హస్తాలకు అప్పగిస్తూ మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకుంటూ యేసే నామమున అడుగుతున్నాను. ఆమేన్.